जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण। महाकवि श्री बम्मेर పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం తృతీయ స్కంధంలో ఉన్నాం. విదురుడు ఉద్ధవునితో కృష్ణ బలరాములు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేశారు అని చెప్తూ ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క బాల బాల లీలలు అలాగే కృష్ణ చరిత్రను విదురుడికి తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని దగ్గర 64 రోజుల్లో గురు శుశ్రూష చేసి 64 విద్యలను ఆయన అభ్యసించారు. అంతేకాక గురుదక్షిణక మరణించిన సాందీపని కుమారుని తిరిగి బతికించి తీసుకొచ్చారు అని చెప్పి, అంతేకాదు విదర్భ దేశానికి రాజు భీష్మకుడు ఆయన గారాబాల కుమార్తె రుక్మిణీదేవి, ఆ రుక్మిణీదేవిని తామర కన్నులు లాంటి తామర రేకుల లాంటి కన్నులు, శంఖం లాంటి కంఠం, కుందనపు మేనిఛాయ, సాక్షాత్తు లక్ష్మి వంటి మంగళ రూపిణి ఆమెకు స్వయంవరాన్ని ప్రకటిస్తే ఆ మహోత్సవానికి శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడు ఇత్యాది మహారాజులు అందరూ వచ్చారు. దేవతల చేత రక్షించబడుతున్న అమృత భాండాన్ని గరుత్మంతుడు తీసుకెళ్లిపోయినట్టుగా అడ్డు వచ్చిన వాళ్ళని పారదోలి రుక్మిణిని తన భుజ పరాక్రమాన్ని ప్రదర్శించి తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన బాహుబలాన్ని ఏమని నేను చెప్పగలను అని ఉద్ధవుడని ఇంకా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలల గురించి చెప్తున్నారు. పరువడి వట్టి సప్త వృషభంబుల ముక్కులు గుట్ట దద్బలస్ఫురణ సహింపజాలక నృపుల్ తలపడ్డ జయించి నగ్నజిద్ధరణిపు నందనన్ వికచ తామర సాక్షి ప్రమోది అయి స్వయం వరమున బెండ్లియాడే గుణవంతుడు అనంత శక్తితో. ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 పొగరుబోతులైన ఆబోతుల ధాటికి నిలవలేక రాజులంతా పలాయనం చిత్తగించారు. శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఎదురు నిలిచి తన శక్తితో వాటిని లొంగదీసుకున్నాడు. ఆ పైన వికసించిన తామర రేకుల్లాంటి కన్నులు గల రాజకుమారి నాగ్నజిత్తి. ఈ నాగ్నజిత్తికి స్వయంవరం ప్రకటించి తండ్రి ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే 7 ఆబోతులు, చాలా మదించిన ఆబోతులని వాటిని పట్టుకోవాలి. వాటిని పట్టుకుని నాగ్నజిత్తిని గుణవంతుడు అపార శక్తివంతుడు అయిన నందనందనుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంవరంలో వివాహం చేసుకున్నారు అని ప్రతివీర క్షయకారి నా బరగి సత్రాజిత్ తనూజ హృదీప్సితము దీపదలచి నాకమునకున్ వెంపారగానే గివర్ణిత శౌర్యోన్నతి భారిజాతమిలకున్ లీలాగతిని తెచ్చే నుద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుడననే తన్మాత్రుడే చూడగన్. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. శత్రురాజులకు సింహస్వప్నంగా పేరుగన్న శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ హృదయంలో ఒక కోరిక వచ్చింది. అది దివ్య లోకాల్లో ఉన్న పారిజాత వృక్షం తన ఇంట ఉండాలి అని. ఆ పారిజాత వృక్షాన్ని, ఆ కోరిక తీర్చడం కోసం స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుని జయించి ఆ దేవ పారిజాతాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చారు అని ఇంకా చెప్తున్నారు. మానితాఖిల జగన్మయ దేహమున బొల్చు ధరణీదేవికి ప్రియ తనయుడైన నరక దానవుని సునాభాక్య చిన్నొందు ఘన చక్రధారా విఖండితోత్తమంగుని చేయ నయ్యవనీ లలామంబు వేడిన దత్పుత్ర విపుల రాజ్య పదమున నిలిపి లోపలి మందిరంబుల జిరముగా నరకుండు శరలబట్టి నట్టి కన్యలు 116,000 నర్త బంధువుడైన పద్మాక్షు చూసి హర్ష బాష్పాంబు ధారా ప్రవర్ష మొదవ పంచశర బాణ నిర్భిన్న భావలగుతూ లలిత తదీయ సుందర విలాస విమోహితలైన వారి నింపొలసిన కోర్క తీర్చుటకు ఒక్క ముహూర్తమునన్ వరించి కన్యల లలితావరోధ భవనంబుల నందర కన్ని రూపులై కలిసి సుఖస్థితిని దనిపే కాంతల భక్తి నితాంత చిత్తలన్. ఎంత అద్భుతమైన లీల ఆ శ్రీకృష్ణ పరమాత్మ నడిపారు. ఈ జగత్ అనే దేహాన్ని ధరించిన ఆ భూదేవికి ఇష్టమైన కుమారుడు నరకాసురుడు. అతను తన రాక్షస గుణాలతో
అనేకమైన అకృత్యాలను గావించాడు. కృష్ణుడు సునాభము అనే పేరు గల చక్రము ఒక అంచుతో అతని శిరస్సును ఖండించాడు. అవనీల లామ ప్రార్థించినప్పుడు ఆ నరకాసురుని కుమారుణ్ణి విశాల సామ్రాజ్యానికి అధిపతిగా నిలిపాడు. నరకుడు చెరపట్టిన 16,100 కన్యలను విముక్తులను చేశాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకుడనే దుర్మార్గుడు తన చెరలో ఉంచాడు ఈ కన్యలందరినీ కూడా. వాళ్ళకి వేరే మార్గం లేదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేరు. వారికి అందరికీ కూడా వాళ్ళందరూ ఆర్తులు ఆప్త బంధువు అయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణుని చూసి సంతోషంతో కన్నీరు కారుస్తుంటే మన్మథ బాణాలతో పీడితులై ఆయన పట్ల ఆకర్షితులయ్యేట్టు చేసుకుని అమిత సౌందర్యోపేతుడైన ఆ కృష్ణ భగవానుడు ఆయన యొక్క అందచందాలకు ముగ్ధులైన వారి కోరిక తీర్చడం కోసం ఒక్క ముహూర్తంలో వారందరినీ వివాహం చేసుకొని తన యందు అధికమైన అనురాగము భక్తి కల వాళ్ళందరికీ అన్ని రూపాలతోనూ వాళ్లను సుఖస్థితిలో మునికి తేల్చాడు. ఇది పరమాత్మకే సాధ్యం అవుతుంది, సామాన్యులకు ఎవరికి సాధ్యం కాదు. చతురతతో నందొక్కొక యతివకు బదురేసి సుతుల నాత్మసముల నున్నత భుజశక్తుల గాంచన వితతంబై కీర్తి దిశల వినుతికి నెక్కన్. అంతమందికి ఎంతో నేర్పుతో ఆయన ఒక్కొక్క అతివకు 10 మంది కొడుకులను ప్రసాదించారు. తనతో సమానమైన వాళ్లను, ఉన్నతమైన భుజశక్తులు గలవాళ్ళను ప్రసాదించి తన కీర్తిని వ్యాపింప చేసుకున్నారు అని మధురాపురము చతుర్విధ బలౌఘములతో నా వరించిన కాల యవన సాల్వ మగధ భూపాలాది మనుజేంద్ర లోకంబు సైన్యయుక్తముగాగా సంహరించి తన బాహుశక్తి చిత్తములను అర్థించిన భీమ పార్థులకు నుద్ధామ విజయ మొసగి తద్వైరులనుక్కడగంగా దృంచి బాణ శంబర ముర పల్వలాది ధనుజ నాయక సేనా వితానములను హలధరాది సమేతుడై హతుల చేసే దంత వక్త్రాది దైత్యులు తన్ను నెదుర భండనములోన దృంచ దౌర్బలము మెరసి. మధురాపురాన్ని చతురంగ బలాలతో ఎదిరించిన కాలయవన్లు సాల్వ జరాసంధాది మనుజేంద్ర లోకాన్ని సైన్యంతో సహా సంహరించాడు. తన సాయం కోరి అర్థించిన భీమార్జునులకు విజయం చేకూర్చిపెట్టాడు. వారి శత్రువులందరినీ నశింపజేశాడు. బలరామాది సమేతుడై బాణుడు, శంబరుడు, మురుడు, పల్వలుడు మొదలైన రాక్షస నాయకులను వాళ్ళ యొక్క సేనతో సహా సంహరించి తనను ఎదుర్కొన్న దంతవక్త్రాది దానవులను పరాక్రమంతో యుద్ధ రంగంలో నేలకూర్చాడు ఆ కృష్ణ పరమాత్మ. అంతేకాదు కురు పాండవ యుద్ధంలో పాండవులకు సహాయుడిగా ఉంటూ రాజులందరూ ఒకళ్ళ మీద మరొకళ్ళు మాత్సర్యాన్ని కలిగి సైనికుల యొక్క పాదఘట్టలకు భూమండలం అంతా వణుకుతుంటే శంఖ, భేరీ మొదలైన వాటి యొక్క ధ్వనులు ఆకాశమంతా వ్యాపిస్తే గుర్రముల కాలిగిట్టల నుండి రేగిన ధూళి వలన సూర్యమండలం కనిపించకపోగా, అంటే అంత పెద్ద సైన్యం కురుక్షేత్రంలో ఎదుర్కొన్న ఉభయ పక్షాల సేనలను చంపించాడు. అటువైపు మొత్తం 18 అక్షోహిణీల సైన్యం, కురు సైన్యం, కౌరవుల సైన్యం 11 అక్షోహిణీలు, అలాగే పాండవుల సైన్యం 7 అక్షోహిణీలు. ఇంత సైన్యం నశించింది. రాజ్య మత్తతతో ఉన్న రాజులందరూ చూస్తుండగా కర్ణ, శకుని, దుశ్శాసనాదుల తప్పుడు ఆలోచనలతో కుంతీపుత్రులకు ద్రోహం చేసిన దోషం కారణంగా దుర్యోధనుడు భీముని యొక్క గద దెబ్బలకు తొడలు విరిగి భూమిపై పడి అంతవరకు తాను అనుభవించిన ఆయువు, సంపద, వైభవము తొలగిపోగా నేను చూడాలి, అప్పుడు నా మనస్సు శాంతించాలి అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆ ప్రకారంగా ఆలోచించి అంతులేని భుజబలంతో ఉత్సాహంతో ఉన్న భీష్మ, ద్రోణ, భీమ, అర్జునులతో రాజులందరినీ 18 అక్షోహిణీల సైన్యను ఖండింపచేశాడు. ఇంకా తనతో సమాన బలులైన యదువీరులను జయింప ఎంతటి వారికి సాధ్యం కాదు. మధుపానం చేత మత్తెక్కి ఎరిపెక్కిన కళ్ళతో తిరుగుతున్నటువంటి యాదవులకు అన్యోన్యము శత్రుత్వాన్ని, వాళ్ళకు పోరాటాన్ని కల్పించి పరస్పర చేతి దెబ్బలతో మరణించేట్లు తిరిగి తనను కలిస్తే కానీ ఈ భూభారం తగ్గదని మనసులో ఆలోచించి అలాగే చేయించాడు. అజాత శత్రువుకు ధర్మరాజుతే రాజ్యాన్ని పూజ్యంగా పరిపాలన చేయిస్తూ మనుషులకు ధర్మ మార్గాన్ని చూపిస్తూ బంధుమిత్రులను సంతోషింపజేశాడు. పాండవ వంశాన్ని ఉద్ధరింపదలచి అభిమన్యుని భార్య ఉత్తర గర్భాన్ని నిలిపాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల
గర్భస్థ శిశువుకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడి తన పాద కమలాలను సేవించుటయందు ఆసక్తి కల ధర్మనందనిచే కీర్తి ప్రతాపాలు ప్రకటితమయ్యేటట్లు 3 అశ్వమేధ క్రతువులు చేయించాడు. భక్తులను ఆర్తులను రక్షించడందు దీక్షాపరాయుడైన నారాయణుడు లౌకిక వైదిక మార్గములు రెండూ నడిపిస్తూ ద్వారకా నగరాన్ని వెల్లడి కాని తన మాయా ప్రభావంతో పరిపాలించాడు. ఆంతర్యంలో నిస్సంగుడు, ఆయనకి ఎలాంటివి అంటవు. బాహ్యానికి మాత్రం సంసారి వలె ఉంటూ కామ సుఖాలను అనుభవిస్తూ సంతోషాన్ని పొందుతూ నవ్వుతూ పలకరిస్తూ చల్లని మాటలతో లక్ష్మికి స్థానమైన శరీరంతో పాండవ యాదవ సమూహముల పట్ల ఎంతో దయతో ఉంటూ ప్రవర్తించాడు. సంపూర్ణ పూర్ణిమా చంద్ర చంద్రిక నొప్పు రమణీయ శారద రాత్రులందు సలలిత కాంచన స్తంభ సౌధోపరి చంద్రకాంతోపల స్థలములందు మహిత కరేణుక మధ్య దిగ్గజముల గతిని సౌదామిని లతల నడిమి నీల మేఘంబుల లీల ముక్తా మధ్య లాలిత చక్ర నీలముల భాతి సతత యవ్వన సుందరీయుత విహారుడగుచు సతులెందరందర కన్ని రూపములను క్రీడించే పెక్కబ్దములు సెలగి నందనందనుడభినవా నందలీల. సంపూర్ణ పూర్ణిమా చంద్రికలతో ప్రకాశించే అందమైన శారదరాత్రుల్లో పరమ రమణీయమైన బంగారు స్తంభాలు కల మేడలు కల సలువరాతి తిమ్మెల మీద గొప్పవైన ఆడు ఏనుగుల మధ్య ఉన్న దిగ్గజాల రీతిగా మెరుపు తీగల మధ్య నీలి మేఘంలాగా ముత్యాల మధ్య ఇంద్రకాంత మణుల్లాగా సతులెందరూ అందరికీ అన్ని రూపాల్లోనూ యవ్వనవతులైన సుందరీమణుల మధ్య నందనుడు కృష్ణ పరమాత్మ నూతన ఆనందంతో అనేక సంవత్సరాలు క్రీడించాడు. అని ఒకరోజు ఏమైందో తెలుసా? మునివరులు ఏగుదేర ఎదు భోజ వరేణ్యులు గూడి ముట్ట బల్కిన గనలంది వారు తమకించి శపించిన కొన్ని మాసముల్చెను నెడ దైవ యోగమున జాతరబో సమకట్టి వేడుకల్ మనముల దొంగలింప గరిమన్ నిజయానములెక్కి యాదవుల్. ఒకరోజు ఏమైందంటే మహామునులు వచ్చారు. వస్తే యాదవ కుర్రాళ్ళందరూ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళని వేళాకోళం చేశారు. చేస్తే వాళ్ళు కోపంతో ఘోరంగా శపించారు, ఈ యాదవ కులం నాశనం అయిపోగాక అని. వాళ్ళు శపించి కొన్ని మాసాలు గడిచింది. దైవ యోగంతో యాదవులంతా జాతర చేసుకుందాం అనుకున్నారు. జాతర సేకటి వేడుగ్గా వాళ్ళ వాహనాలు ఎక్కి బయలుదేరారు. కోరి ప్రభాస తీర్థంన కొంజని తన్నది గృంకి నిర్మలోదారతనందు దేవముని తర్పణముల్ పితృతర్పణంబుల్ వారని భక్తి చేసిన వత్సలతో బొలపారు గోవులను భూరిస దక్షిణాకముగా భూసుర కోటికి నిచ్చి వెండి ఉన్నాయి. యాదవులందరూ జాతర చేద్దాం అనుకుని వెళ్ళారు, ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అలా బయలుదేరిన యాదవులు ప్రభాస తీర్థానికి వెళ్ళి ఆ నదిలో స్నానాలు చేసి అక్కడ దేవతలకు మునులకు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. అపారమైన భక్తితో లేగదూడలతో ముచ్చటైన గోవులను సదక్షిణగా బ్రాహ్మణులకు దానం ఇచ్చారు. దానం ఇచ్చి జింక చర్మాలు, మంచి వస్త్రాలు, రత్న కంబళ్ళు, వెండి బంగారము, నువ్వులు, భూములు, కన్నెపరచులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన వాటిని దానాలు ఇచ్చి తమ గౌరవానికి తగ్గట్టుగా బ్రాహ్మణోత్తములను గౌరవించారు. ఈ విధంగా పంటలతో నిండిన భూమి మొదలైన దానాలను భగవంతునికే అర్పిస్తాను అన్న బుద్ధితో ఇచ్చారు. అలా ఇచ్చిన వాళ్ళు చాలా సంతోషంతో అంతా అయిపోయింది, జాతర అంతా అయిపోయింది. పిండి వంటలతో ఇష్టమైన మృష్టాన్నాన్ని కడుపు నిండా తిన్నారు. తిని మనోజ్ఞమైన మద్యాన్ని తాగారు. ఆ రసపాన మత్తులో అన్యోన్యము ఒకళ్ళనొకళ్ళు పరిహాస వాక్యాలు ఆడుకోవడం మొదలెట్టారు. ఒకళ్ళనొకళ్ళు నవ్వుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెలోక్తులు వేసుకుంటున్నారు. మధు తాగినందువల్ల మత్తెక్కింది, కళ్ళు ఎరిపెక్కాయి. ఆశ్చర్యంతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం మొదలెట్టారు. వెదురు డొంకల్లో పుట్టిన అగ్నికి ఆ వెదురు డొంకలే నాశనం అయ్యేట్లుగా సమస్త యాదవులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని నాశనం అయ్యారు. ఇదంతా దగ్గర ఉండి చూశాడు శ్రీకృష్ణుడు. చతురతతో నిజమాయా గతి చూచి లసద్విలోల కల్లోల సమంచిత విమల కమల సారస్వత జలముల విహిత విధులు సలిపిన వాడై ఒక వృక్ష మూలతలమున నకలంక గుణాభిరాముడు ఆసీనుండై అకుటిల మతి బదరీవన ముకునను బొమ్మనుతో మొరగిపోయిన నేను. ఎంతో నేర్పుతో తన నిజ మాయా విలాసాన్ని చూశాడు.
యాదవులందరూ మరణించారు. ఎగసపడే కెరటాలతో స్వచ్ఛమైన కమలాలతో ఉన్న సరస్వతి నదీ జలాలతో మరణించిన వాళ్ళందరికీ కూడా యథావిధిగా ఉత్తర క్రియలు నిర్వహించి కళంకం లేని గుణాలతో విరాజిల్లే ఆ శ్రీకృష్ణుడు ఒక వృక్షం దగ్గర కూర్చుని ఉద్ధవుడిని రమ్మనమని నన్ను పిలిచాడు. పిలిచి, ఉద్ధరవా, నువ్వు ఇక్కడ ఉండద్దు, బదరీ వనానికి వెళ్ళిపో అని చెప్పి తాను ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ నేను కృష్ణుడిని వదిలిపెట్టి ఉండలేను కదా, ఉద్ధవుడు విదురుడితో చెప్తున్నాడు. అందుకని నాకు మాత్రం స్వామి తన కులాన్ని సంహారం చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాడన్న సంగతి బోధపడింది. అందమైన లక్ష్మీదేవి యొక్క భర్త అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరణయుగల విరహాన్ని మనసులో ఓర్చుకోలేక ఆయన్ని నేను అనుసరించాను, వెతుక్కుంటూ వెళ్ళాను. ఓ విదురా, అలా హరిని వెతుకుతూ వెళ్ళి ఒక చెట్టు మొదట్లో తన దేహకాంతులు ప్రకాశిస్తుండగా ఉన్న మహాత్ముణ్ణి, భగవంతుణ్ణి, తనను శరణజొచ్చిన వారిని కాపాడే మహనీయుణ్ణి, భక్తులకు విధేయుణ్ణి నేను చూశాను అని అస్మత్ ప్రియస్వామి నచ్యుతు భరసత్వ గుణగరిష్ఠుని రజో గుణ విహీను సురుచిర ద్వారకాపుర సమాశ్రయునన శ్రయుల నీల నీరద శ్యామవర్ణు దళధర వింద సుందర పత్ర నేత్రు లక్ష్మీయుతు బీత కౌశేయవాసు విలసిత వామాంక విన్యస్త దక్షిణ చరణార విందు సస్వత్ప్రకాశు ఘన చతుర్బాహు సుందరాకారు ధీరు జన్ను గల లేత రావిపై వెన్ను మోపి ఉన్న వీరాసనాసీను నన్ను గన్న తండ్రి నానంద పరిపూర్ణ ధనుజహరిని. అప్పుడు నేను చూశాను, ఎలాంటి శ్రీకృష్ణ పరమాత్మను చూశాను అని ఉద్ధవుడు చెప్తున్నాడు. నాకు అత్యంతమైన ఇష్టుడు, అచ్యుతుడు, పరుడు, సత్వగుణ సంపన్నుడు, రజోగుణ రహితుడు, ద్వారకాపుర సుందర మందిరుడు, ఇతరులను ఎప్పుడూ ఆశ్రయించని వాడు, నీలమేఘ శరీరుడు, అరవింద పత్ర నేత్రుడు, లక్ష్మీయుతుడు, పీతాంబరధారి, ఎడమతొడి మీద కుడి పాదాన్ని పెట్టుకొని కూర్చునున్నవాణ్ణి, ప్రకాశంతో వెలిగిపోతున్నవాణ్ణి, చతుర్బాహువులు కలవాణ్ణి, సుందరాకారుణ్ణి, ధీరుణ్ణి, లేతదైన రావి ఆకుకి వెన్ను మోపి వీరాసనంలో కూర్చున్న ఆనంద పరిపూర్ణుణ్ణి, ధనుజహరుని, నన్ను కన్న తండ్రిని నేను కన్నులారా చూశాను అని ఉద్ధవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆ ప్రయాణ కాల సమయంలో నేను చూశాను అని ఉద్ధవుడు చెప్పి విదురుడితో చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన పోతన మహత్యులు! ఆ పద్యంలో ఆ నడవడి ఎంత అద్భుతమైన నడక ఉంటుందో పద్యం చదవడంలో. మాకు మా మాస్టర్ ఉండేవాళ్ళు, శర్మగారని, ఆయన చెప్పేవాళ్ళు పద్యాన్ని చదవాలి, చదివే విధానం ఉంటుంది అని. నేను తెలుగు పీజీ చేయకపోవడం నా దురదృష్టం. కంటి గంటి భవాబ్ది దాటగ గంటి నాశ్రిత రక్షకొన్ గంటి యోగి జనంబుడెందము గంటి చుట్టము గంటి ముక్కంటి కింగనరాని యొక్కటి గంటి తామర కంటి జే కొంటి ముక్తి నిధానముందల కొంటి సౌఖ్యములందగన్. చూశాను నేను, ఉద్ధవుడు చెప్తున్నాడు, చూశాను, కన్నులారా చూశాను, సావు పుట్టుకల సాగరాన్ని దాటేశాను. ఆ కృష్ణ పరమాత్మను ఎవరైతే చూస్తారో సావు పుట్టుకల సాగరాన్ని దాటుతారు. ఆశ్రిత లోక రక్షకుణ్ణి దర్శించాను, యోగుల యొక్క హృదయాన్ని చూశాను, లోక బాంధవుణ్ణి చూశాను, 3 కన్నుల వేలుపు కూడా చూడలేని మూల దైవాన్ని చూశాను. నేను ముక్తి మార్గాన్ని కనుగొన్నాను, ఆనందంతో పరవశించిపోయాను. ఆ సమయంలో ఒక గొప్ప భగవద్భక్తుడు, మునులలో ఉత్తముడు, వేదవ్యాసని చెలికాడు, మహాయోగి పుంగవుడు, పాపరహితుడు, జనులందరి చేత పూజించబడేవాడు, బుధజన విధేయుడు అయిన మైత్రేయ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి విచ్చేశాడు. అలా విచ్చేసినప్పుడు అలా వచ్చిన మైత్రేయుడు లోకమంతా విస్తరిల్లిన శాశ్వతమైన కీర్తితోనూ పరిపూర్ణమైన యవ్వన కళతో విరాజిల్లువాడు, యోగుల మానస పద్మాలలో చరించువాడు, కౌస్తుభము మొదలైన భూషణాలతో వెలుగొందువాడు, ధనుజులను సంహరించేవాడు, అంతటా నిండి ఉన్నవాడు, ఏ పనైనా చేయగలవాడు అయిన ఆ ప్రకాశ రూపుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మని నాతో పాటు చూశాడు. ఉద్ధవుడు చెప్తున్నాడు, మైత్రేయ మహర్షి అక్కడికి వచ్చారు, వ్యాస భగవానుడి యొక్క సఖుడు. అతను వచ్చి కృష్ణ పరమాత్మని నాతో పాటు చూశారు.
తదనంతరంబ హరిధన హృదయాబ్జమునందు ముకుళి తీక్షణముల సమ్మదమున చూచుచునానత వదనుండై యుండె ముదము వరలగననగా. ఆ పైన తన హృదయ కమలంలో బదిలిపరుచుకున్న హరిని కళ్ళు మూసుకుని ఎంతో సంతోషంతో చూస్తూ తల వంచుకుని నిలబడ్డాడు మైత్రేయ మహర్షి. నిలబడి దగ్గర నిల్చున్న మైత్రేయ మహర్షి వింటుంటే మందహాసం అనే వెన్నెల్లు కురిపించే కృష్ణ పరమాత్మ ఎప్పుడు నవ్వుతూ ఏది మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతారు. అది మనం నేర్చుకోవాలి. పరమ సుందరమైన పద్మం వంటి ముఖం కలవాడు, ఆనందామృతంతో నిండిన చిత్తము కలవాడు, భక్తానుగ్రహ రూపమైన చూపులు కలవాడు ఆ పరమాత్మ. ఆయన ఉద్ధవుడు చెప్తున్నాడు, నా వైపు చూసి ఇలా అన్నాడు, ఉద్ధవ, పూర్వజన్మలో వసు బ్రహ్మలు చేసే సత్రయాగంలో నువ్వు వసువు, నీ హృదయంలో నా పాద కమలముల సేవ తప్ప నువ్వేమీ కోరలేదు. ఆ కారణంగా నేను నీ హృదయంలోనే ఉంటూ అంతా చూస్తున్నాను. నాలో నేనే ఆనందిస్తూ ఉండే నన్ను ఎవరు ఎరగలేరు. వాళ్ళకు నేను అగోచరుణ్ణి. నా అనుగ్రహాన్ని పొందిన నీకు ఇంకా ఇదే ఆఖరి జన్మ. ఇంకా నీకు వేరే జన్మ లేదు. నీ యొక్క పూర్వజన్మ విశేషం వల్ల నా పాదార విందాలను దర్శించే భాగ్యం నీకు కలిగింది. ఇంతేకాక పద్మకల్పంలో నా నాభికమలంలో ఆశయండి అయిన బ్రహ్మగారికి తెలియచెప్పిన దివ్య జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. ఆ జ్ఞానం వల్ల జనన మరణాది సంసార బంధాన్ని తప్పించి నాశనం లేని సౌఖ్యాన్ని ఇచ్చే నా మహత్వం నీకు తెలుస్తుంది. ఉద్ధవ గీత అంటారు. చిట్ట చివరిగా కృష్ణ పరమాత్మ ఉద్ధవుడిని పిలిచి ఉద్ధవుడికి బ్రహ్మకి ఏ జ్ఞానం అయితే బోధించారో ఆ జ్ఞానాన్ని ఉద్ధవుడికి బోధించారు అని. ఈ ప్రకారంగా గొప్ప తేజ సంపన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఆజ్ఞాపించేసరికి అమృతోపమానమైన మరొకళ్ళు కూడా వింటున్నారు మైత్రేయ మహర్షి. ఆయన యొక్క రసవంతమైన మాటలు నా చెవులకు భూషణములై నా మనస్సులో ఉండే దుఃఖాన్ని పోగొట్టి నా శరీరం పులకాంకితం కాగా ఆనంద బాష్పాలు చెక్కిళ్లపై నుండి జారగా సంతోష సాగరంలో మునిగిన మానసుడనై నా రెండు చేతులతో శిరస్సును అంజలి ఘటించి ఇలా అన్నాను, పురుషోత్తమ నీపద సరసీరుహ ధ్యానామృత అభిషేక స్ఫురణన్ గరమొప్పిన నా చిత్తమితర వస్తువులందు వాంచదగులునే ఎంతున్. ఓ పురుషోత్తమ, నీ పాదకమల స్మరణము అనే అమృత అభిషేకంతో నిండిన నా మనస్సు ఇంకా ఏ ఇతరమైన వస్తువులను కోరుతుందా? ఉద్ధవుడికి నేను నీకు బోధిస్తున్నాను అని చెప్తే ఆ ఉద్ధవుడు అంటున్నాడు, నాకేమీ అక్కర్లేదు, నువ్వు చాలు. జననములేని నీవు భవ సంగతి నొందుటకేమి కారణం బనియును గాల సంహరుడవై జగములు విలయించు నీవు పాయని రిపుభీతికై సరిదు దంచిత దుర్గమును ఆశ్రయించుటెట్లనియును దేవ నా మనమునందు తలంతు సరోజలోచన. ఓ పరమాత్మ, హే పరమాత్మ, పుట్టుకే లేదు నీకు. నువ్వు ఈ భూమిపై పుట్టడానికి కారణం ఏమిటి? కాలస్వరూపుడవై లోకాలను నాశనం చేసే నీవు కేవలం శత్రువులకు భయపడి కోటలను ఆశ్రయించడం ఏమిటి? మగధ ప్రాంతంలోంచి వచ్చేసి ద్వారకలో నివాసం ఉన్నారు కదా, ఇదేంటో నాకు అసలు మనస్సుకు తెలియటం లేదు. శ్రీరమణేశ్వర నీవాత్మారాముడవయ్యు లీలధరుణీ కోటింగోరి రమించితివనియును వారకయ్యే దళిత భక్త వత్సల కృష్ణ. ఓ లక్ష్మీ వల్లభ, నువ్వు నీ ఆత్మ ఎందే నువ్వు రమించేవాడివి, ఆత్మారాముడివి. అయినప్పటికీ అనేక మంది స్త్రీ సమూహాల మధ్య వారిని కోరి రమించిన నీ క్రీడ నేను ఎప్పుడూ మననం చేస్తూనే ఉంటాను. పరతత్వజ్ఞులు కరుణాకర నిన్ను సంసారి వనచు గడక తలంప నరసి నన్ను గాచుటెల్లను గర మరుదు తలంచి చూడ కమలాధీశ. ఓ కరుణాంతరంగా ఎంతో మంది తత్వజ్ఞులు నువ్వు మామూలు సంసారివని అనుకుంటున్నారు, కానీ నీవు నన్ను కాపాడిన తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవా, అఖండ జ్ఞానమే నీ అంతఃకరణ అయినప్పటికీ ఏమీ తెలియని వానిలాగా, మత్తునిలాగా, ఏదో వ్యామోహంలో ఉన్న వాళ్ళలాగా ఒదిగి ఒదిగి ఉండే నిన్ను చూసి ఎప్పుడు నా మనస్సులో బాధపడుతూ ఉంటాను. ఓ అరవిందలోచన, దేవతా వందిత, ముకుంద, ఇందిరారమణ, బ్రహ్మదేవునికి నీవు అందించిన జ్ఞానానికి నేను అర్హుణ్ణైతే కనుక నాకు కూడా కృపతో అనుగ్రహించు. నీ అనుగ్రహాన్ని పొంది ఈ సంసార సాగరాన్ని దాటేస్తాను అని విన్నవించి అనేక విధాల స్తుతిస్తే భగవంతుడు భక్తులకు కల్పవృక్షమైన కృష్ణుడు నాకు పరతత్వ నిర్ణయాన్ని ప్రసాదించాడు.
సరసిజలోచన కరుణా పరిలబ్ధ జ్ఞాన కలిత భావుండనగుటన్ భరతత్వవేత్తనైత తచ్చరణ సరోజముల కెరగి సమ్మతి తోడన్. సరసిజలోచనని ఆ శ్రీకృష్ణ పరమాత్మని దయచేత పొందిన జ్ఞానం కలవాడినవటం వల్ల పరతత్వవేత్తనై ఆయన చరణ సరోరుహములకు ప్రణామం చేశాను. హరిపద జలరుహ విరహాతురతన్ దుర్దాంత దుఃఖ తోయది గడవన్ వెరవేది తిరుగవలసను సరసిజ భవ కల్ప విలయ సమయము దాకన్ అని ఉద్ధవుడు చెప్తున్నాడు. ఆ హరి యొక్క పాద కమలాలకు దూరమయ్యాను అనే ఆతురతతో అంతులేని దుఃఖ సముద్రాన్ని దాటడానికి ఉపాయం లేక ఈ కల్పాంతం వరకు ఇలా తిరుగుతూ ఉండవలసిందే అని నరనారాయణ తాపశాస్త్రమ పదోన్నత్యంబు నంబొల్చు భాసుర మందార రసాలసాల వకుళా శోకాంల పున్నాగ కేసర జంబీర కదంబ నింబకుట జాశ్రద్ధ స్ఫురన్ మల్లిక కరవీర క్షితిజాభిరామ బదరీ కాంతార సేవారతిన్. బదరికా వనానికి వెళ్ళమన్నారు కదా కృష్ణ పరమాత్మ. నేను ఇలా తిరుగుతూ బదరికా వనంలో నరనారాయణుడు తపస్సు చేసిన చోటు చూడాలి అనే ఆకాంక్షతో బయలుదేరాను. ఆ బదరీవనం అందమైన మందారాలు, తీయని ఫలాలనిచ్చే మామిళ్ళు, పొగడలు, అశోక చెట్లు, చింతలు, సురపొన్నలు, పొన్నలు, నిమ్మలు, కదంబాలు, వేములు, కొండమల్లెలు, రావి చెట్లు, మల్లెలు, గన్నేర్లు మొదలైన తరువులతో నిండి చాలా మనోహరంగా ఉంటుందట. నేను ఇప్పుడు వెళ్తున్నాను, అక్కడికే బయలుదేరాను అని విదురుడు వచ్చి ప్రభాస తీర్థంలో ఉద్ధవుడిని కలిశాడు. ఉద్ధవుడు పలికిన పలుకులకు ఉలిక్కి పడ్డాడు విదురుడు. అంటే ఇంక ఉద్ధవుడు వెళ్ళిపోతున్నాడు. కలవరపడుతూ విదురుడు అంతులేని దుఃఖం. ఒక్కసారిగా కృష్ణ పరమాత్మతో పాటు సమస్తం అంతా యాదవులందరూ నశించారని తెలిసి దుఃఖార్ణవంలో మునిగి తిరిగి స్థిరపడ్డాడు. ఎందుకంటే తాను సాధించిన యోగ సాధనా తత్వం వల్ల నిజస్థితికి వచ్చాడు. అలా విదురుడు ఆ శోకం నుంచి బయటికి వచ్చి ఉద్ధవుడితో ఇలా అంటున్నాడు. ఓ విదురుడు, కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని యుద్ధవా నాకు కూడా చెప్పు అనగా యుద్ధవ నీకు కృష్ణుడ సురేంద్రారాతి మన్నించి చెప్పిన యధ్యాత్మ రహస్యతత్వ విమలాభిజ్ఞాన సారంభు బోరను నన్ను గరుణించి చెప్పిన కృతార్థత్వంబునన్ పొందెదన్ విను పుణ్యాత్ములు శిష్య సంఘములను విన్ బ్రోవరే వెండియన్. పుణ్యాత్ములందరూ శిష్య సంఘాలకి వాళ్ళకి తెలిసిన జ్ఞానాలు చెప్తారు కదా. నీకు ఆ కృష్ణ పరమాత్మ ఎంతో దయతో నీకు చెప్పిన ఆ బ్రహ్మ ఆధ్యాత్మ తత్వ విజ్ఞానాన్ని నాకు చెప్పు, నాకు బోధిస్తే నేను కృతార్థుడనవుతాను అని విదురుడు చెప్పాడు. అని భగవద్భక్తులు సుజనులు వెరగి పరోపకార తాత్పర్య వివేక గరిష్ఠులై చరింతురు జగతిం పొగడంది వృష్ణి సత్తమ ఎందున్. ఓ వృష్ణి వంశ పావన, భగవద్భక్తులు ఉత్తములైన పురుషులు మంచి చెడ్డలు తెలుసుకొని ఎప్పుడు ఇతరులకు ఉపకారం చేయాలనే వివేకంతో ఉంటారు కదా, అలాంటి వారిని ప్రజలు స్తుతిస్తారు కదా. అంటే అప్పుడు ఉద్ధవుడు ఏమన్నాడంటే విదురుడితో, మునిశ్రేష్ఠుడు సాక్షాత్తు విష్ణువుతో సమానుడైన మైత్రేయుడు తన మనస్సులో ఈ మానవ దేహాన్ని వదిలేయాలి అని అనుకున్నాడు. అందువల్ల హరిని పరాత్పరిని కరుణాకరుని తలపోస్తూ ఉన్న ఆ ఘనుడు ఉన్న ఆ మునీశ్వరుని సన్నిధికి వెళ్తే ఆయన ఆ సాత్విక జ్ఞానాన్ని నీకు బోధిస్తాడు. మైత్రేయ మహర్షి కూడా తన శరీరాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టే లోపల నువ్వు వెళ్ళి మైత్రేయ మహర్షిని కలుసుకో, అప్పుడు మైత్రేయ మహర్షి నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు అని ఈ విధంగా చెప్పి ఉద్ధవుడు విదురునితో పాటు కొంచెం దూరం వెళ్ళాడు. ఎదురుగా యమునా నదిలో కలువలు తామరలు వికసించి ఉన్నాయి. ఆ పువ్వుల్లో ఉన్న తేనెను కమ్మగా తాగిన తుమ్మెదలు హాయిగా మత్తెక్కి విహరిస్తున్నాయి. తరంగాలు కదులుతున్నాయి. ఆ నదీ తీరంలో మామిడి చెట్లు, లవంగలతలు, మాదీఫల వృక్షాలు దట్టంగా ఉన్నాయి. వాటి చాటున పొదరెళ్ల మాటున సురాంగంలు క్రీడిస్తున్నారు. సంసార బంధాలను పోకార్చే సుగుణరాశి యమునని విదురుడు ఉద్ధవుడు కూడా చాలా కన్నుల పండుగగా చూశారు. చూసి ఆ దర్శనమిచ్చిన యమునా నది తీరానికి వెళ్ళి ఎంతో సంతోషంతో స్వచ్ఛమైన ఇసుక తిన్నెల మీద కూర్చుని ఆ కృష్ణుని పాదపద్మాలను స్మరిస్తూ ఆ రోజు అంతా వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ గడిపి మరునాడు రేపకడ భాసుర పుణ్యుండు ఘనుడు మధు నిషూదన చరణ స్మరణ క్రీడా కలితుడు తరించన్ గలుష గహనదమునన్ యమునన్. మర్నాడు ఉదయాన్నే పరమ పుణ్యుడు గొప్పవాడు
మధు అనే రాక్షసుడిని సంహరించిన ఆ కృష్ణ పరమాత్మ పాద కమలాలను స్మరించేవాడైన ఉద్ధవుడు పాపాలను దహించే యమునా నదిని దాటాడు. అలా ఉద్ధవుడు యమునా నదిని దాటి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అని చెప్పగా పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడుగుతున్నారు. శ్రీకృష్ణుడితో సహా అతిరథులు, మహారథులు, సమరథులు మొత్తం యాదవీరులందరూ తమలో తాము పోరాడుకుని మృతి చెందగా ఉద్ధవుడొక్కడు ఎలా బతికాడు, ఈ విషయాన్ని నాకు చెప్పండి అని. అప్పుడు సుఖయోగేంద్రుడు ఇలా అన్నాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే మహావిష్ణువు ఈ భూమి మీద యదువంశంలో అవతరించాడు. ఆ దేవదేవుడు తన మనస్సులో తానే అనుకుని తన కులనాశనాన్ని తానే కావించుకున్నాడు. 5 ఉపనిషత్తులతో కూడిన దివ్య దేహాన్ని పొందదలిచి విజ్ఞాన తత్వాన్ని భూమి మీద నాల్చి జనులకు చెప్పడానికి తన తర్వాత తగిన ధీరుడు ఉద్ధవుడు తప్ప ఇంకెవరు లేరు అని జితేంద్రియుడు తనంతటి వాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడిని గురించి భావించాడు. క్షితిపై నిలిపిన కథమున నతనికి మృతి దొరకదయ్య నవనీస రమాపతి అభిమానము కలిగిన యతి పుణ్యుడు చనియ బదరిక ఆశ్రమమునకున్. ఈ భూమి మీద నిలిపి అతన్ని శాశ్వతుడిని చేసిన కారణంగా అతనికి మరణం లేకుండా పోయింది. రాజా రమాపతి అభిమానంతో గొప్పవాడైన ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళాడు. ఉద్ధవుడు వెళ్ళిన తర్వాత విదురుడు గొప్ప జ్ఞానం కలవాడు, మంచివారికి మిత్రుడు, వృద్ధులకు సైతం సేవింపదగినవాడు, తాపసుల్లో గొప్పవాడు ఆయన మైత్రేయుణ్ణి దర్శించడానికి తన ప్రయాణాన్ని విదురుడు కొనసాగించాడు. యమునా నదిని దాటి కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి పుణ్య నదులను, శ్రీహరి క్షేత్రాలను దర్శిస్తూ వేగంగా ముందుకు సాగాడు. అలా వెళ్లి విదురుడు పాపములనే చీకట్లనే సూర్యునిలాగా పారద్రోలేది, దయారసం ప్రసరించే చూపులు గలది, జనులందరి చేత పొగడబడేది, బహు పుణ్యములకు ఆలవాలమైంది, తరంగాలతో ఎగిసిపడేది అయిన గంగానదిని చూశారు. ఆ గంగానదిలో వికసించిన కమలాల నుండి వచ్చే సౌరభంతో కూడిన పిల్లగాలులు మెల్లగా వీస్తున్నాయి. ఆ గాలులకు నదీ తరంగాలు నాట్యం చేస్తున్నాయి. ఎగసి పడుతున్న తరంగాలు తుంపుర్లను చిమ్ముతున్నాయి. అలాంటి పరమ పవిత్రమైన గంగానదిలో విదురుడు స్నానం చేశాడు. స్నానానంతరం కర్పూరం కుప్పపోసినట్లు ఉన్న ఒక ఇసుక తిన్నె మీద యమ నియమాలతో కూడిన అష్టాంగ యోగాన్ని నిష్ఠతో ఆచరిస్తూ పద్మాసీనుడయ్యాడు. హరిపాద కమలముల మీద ఉంచబడిన మనస్సు కలవాడై తన ఇంద్రియములు బాహ్యమునకు వెళ్లకుండా కట్టడి చేసి సకల విద్వజ్జనులు మెచ్చుకునేట్లు వ్రతాల వల్ల, ఉపవేశాల వల్ల సన్నబడి ఉన్న పుణ్యాత్ముడైన, వార్ధక్య లక్షణాలు లేని యోగజన స్థవనీయుడైన, సాధుజన భాగధేయుడైన, శ్రితజన విధేయుడైన, పుణ్యజీవనుడు, భువన పవనుడు అయిన మైత్రేయుణ్ణి విదురుడు చూశాడు. విదురుడు స్నానం చేసి కర్పూరం కుప్పబోసున్న ఒక ఇసుక తిన్న మీద కూర్చుని అష్టాంగ యోగాన్ని నిష్ఠతో అనుసరిస్తున్నాడు. అలా అనుసరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ పాదాల మీద తన దృష్టిని కేంద్రీకరించాడు. ఆ సమయంలో అక్కడికి మైత్రేయ మహర్షి వచ్చారు. మైత్రేయ మహర్షిని విదురుడు చూశాడు. విదుర మైత్రేయ సంవాదం తరువాతి ఘట్టంలో మనకు కనిపిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ.